ఓకే. అయితే ఈవిడ ఇరుచి గారిని ఇరుచి గారిని ఈవిడ ప్రశ్నలు వేస్తూ ఉండేది. ఎప్పుడు డబానా బ్రౌన్ ఎప్పుడు ప్రశ్నలు వేస్తూ ఉండేది. అయితే ఆయన ఒకసారి ఇరుచి గారు ఈ విధంగా అన్నారట ఆయన. ఏమనని అన్నారంటే, "నేను ఎప్పుడైనా ఆసక్తి మీద ఎప్పుడైనా బాబా అని ప్రశ్నలు వేసినట్టయితే, నేనేవైతే బాబాని ప్రశ్నలు వేశానో, ఆసక్తితో ఏవైతే బాబాని ప్రశ్నలు వేశానో, అవన్నీ నేను మర్చిపోయాను. పూర్తిగా మర్చిపోయాను అవన్నీ కూడా. బాబా తనంతట తానుగా ఏ ప్రశ్న ఏ వే ఏ ఏవైతే నాకు చెప్పారో అవే నాకు గుర్తున్నాయి" అన్నాడాయన. తనంతట తానుగా బాబా చెప్పిన విషయాలే ఆయన గుర్తున్నాయట. మిగతావన్నీ ఆయన మర్చిపోయాడట. అదాయన చెప్తూ, ఆయన ఈ విధంగా అంటున్నారనమాట. సో, ఐ హెసిటేటెడ్ టు బర్డెన్ హిమ్ విత్ క్వెషన్స్. సో, అందుకనే నేను సందేహిస్తున్నాననమాట. ఆయన్ని ఇంకా ప్రశ్నలతో ఎందుకు భారం చేయడం అయిందని నేను సందేహిస్తున్నాను. బట్ వెన్ ద వర్క్ వాస్ ఫినిష్డ్, మై క్యూరియాసిటీ గాట్ ద బెటర్ ఆఫ్ మీ. సో, ఐ డిసైడెడ్ టు ఆస్క్. నా పనయిపోయింది. నా పనయిపోయిన తర్వాత నా ఆసక్తి ఏదైతే ఉందో, నా క్యూరియాసిటీ, నా ఆసక్తి ఏదైతే ఉందో, అది ఇంకా ఎక్కువైంది. ఆసక్తి ఎక్కువయ్యి, నేను అందుకనే అడుగుదామని నిశ్చయించుకున్నాను. దేర్ వర్ సో మెనీ వుమెన్ ఈరోజు టోల్డ్ మీ దట్ ద స్టూల్ హ్యాడ్ బీన్ యూజ్డ్ డ్యూరింగ్ ద బ్లూ బస్ టూర్. అంటే ఈరోజు గారి జీవితంలో ఏవైనా వస్తువులున్నా కానీ, ఈరోజు గారి జీవితంలో ప్రతి విషయంలోనూ ఆయన బాబాతో రిలేట్ అయ్యి ఉన్న వస్తువులను ఆయన పెట్టుకున్నాడు. ఆయన ప్రతి దానికి ఆయన దానికి ఇగో ఈ స్టోరీ ఉంది. దీనికి ఈ స్టోరీ ఉంది. బాబా ఇగో ఇది ఈ విధంగా ఇది బాబాతో ముడిపడి ఉంది. ఈ వస్తువుకి ఇలా బాబాతో ముడిపడి ఉంది. ఈ పెన్ను బాబా నాకిచ్చారు. ఈ పెన్ ఇగో పలానా టూర్‌లో నేను వాడాను. అంత కులంకషంగా ఆయన గుర్తుపెట్టుకునేవారన్నమాట ఈ రుచి గారు. సో, అదే విషయాన్ని ఆయన మన రుచి గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఆయనేమంటున్నారంటే, ఈ స్టూల్ ఏదైతే ఉందో, ఆ స్టూల్‌ని మేము బ్లూ బస్ టూర్‌లో వాడడం జరిగింది అని చెప్తున్నారు. దేర్ వర్ సో మెనీ వుమెన్ క్రౌడెడ్ ఇంటు ద బస్ దట్ దేర్ వాస్ నాట్ సఫిషియెంట్ సీటింగ్. అనేక మంది దాంట్లో ఏమైంది? జనాలు ఎక్కువైపోయారన్నమాట. అంటే బస్సు యాక్చువల్లీ 16, 17 మంది ఆ 16, 17 మంది 16, 17 సీట్లున్నాయి. ఆ కిక్కిరిసిపోయింది ఆ బస్సు. 17 మందయితేనే కిక్కిరిసిపోతుంది. అంటే 17 మంది, 18, 19, 20 యేసుకోండి. 20 మంది కిక్కిరిసిపోయింది. కిక్కిరిసిపోతుంది. కానీ సుమారుగా 27 మంది కూర్చున్నారు దాంట్లో ఆ బస్సులో. అది ఎలా కూర్చున్నారు? ఆ బస్సు మధ్యలో దారుంటుంది గదా! ఆ దారిలో కూడా కూర్చోబెట్టారు. ఒక్కొక్కళ్ళని కిందన చిన్న పరుపులు లాంటివి వేయించి అంటే వాళ్ళు కప్పుకునే దుప్పట్లుంటాయి. ఆ దుప్పట్లు వేసి దాని మీద కూర్చోబెట్టారట బాబా. ఆ విధంగా బ్లూ బస్‌లో ఆ విధంగా కూర్చోబెట్టడం జరిగింది. సో, ఇది ఆ బ్లూ బస్ గురించి ఆయన చెప్తున్నారు. ఈరోజు గారు చెప్తున్నారు. చెప్తూ ఆయనేమంటారంటే, ఆ బ్లూ బస్‌లో ఆహ్, ఎవరైతే సమంగా అందరూ కూర్చోవడానికి స్థలం ఉండేది కాదు. ఇన్ ద బిగినింగ్, ఇరుచ్ సిస్టర్స్ బీయింగ్ ద యంగెస్ట్ వుమన్ సాట్ ఆన్ ద ఫ్లోర్ ఇన్ ద ఎయిల్ ఆఫ్ ద బస్. ఆ ప్రారంభంలో ఇరుచి గారి యొక్క సోదరీమణులు అంటే వాళ్ళ యొక్క ఇరుచి గారి యొక్క చెల్లెళ్ళు వాళ్ళు సమంగా వాళ్ళందరికన్నా చిన్నవాళ్ళనమాట. ఆ బస్సులో ఉన్న వాళ్ళందరికన్నా చిన్నవాళ్ళు. సో, కాబట్టి వాళ్ళనేం జేస్తున్నారట మధ్యలో ఎయిల్ అంటారు దాన్ని. బస్సు మధ్యలో సీట్ల మధ్యలో ఉన్న నడక ప్రాంతాన్ని ఎయిల్ అంటారు ఎక్కడైనా సరే. ఆ ఎయిల్‌లో కూర్చున్నారనమాట. దాంట్లో వాళ్ళందరిని కూర్చోబెట్టారు. But eventually, Elizabeth had the small folding canvas stool made for those sitting in the aisle between the bench seats, giving extra seating capacity to the bus. ఎలిజబెత్ ఏం చేశారట, ఇలాంటి స్టూల్‌లు తయారు చేయించి ఆవిడేం చేశారంటే, ఈ 2 సీట్లు ఇటువైపు 2 సీట్లు ఉంటాయి కదా! ఆ 2 సీట్ల మధ్యలో ఈ స్టూల్‌ని వేసి దాని మీద ఒకళ్ళని కూర్చోవడానికి అవకాశం ఇచ్చిందనమాట ఆవిడ. ఆ ఎలిజబెత్ అంటే ఆ సీటింగ్ కెపాసిటీ పెంచిందంటే దాని యొక్క సీటింగ్‌ని పెంచారనమాట ఆవిడ. అండ్ ద రోడ్ ట్రాన్స్‌పోర్ట్ దట్ యూ సీ టుడే ఇన్ ఇండియా ఇరుచి గారు చెప్తున్నారిక్కడ. ద రోడ్ ట్రాన్స్‌పోర్ట్ దట్ యూ సీ టుడే ఇన్ ఇండియా ఈస్ మోస్ట్ కంఫర్టబుల్ ఇన్ కంపారిజన్ టు హౌ దోస్ వుమెన్ ట్రావెల్డ్ టుగెదర్ ఇన్ దట్ బస్. అయితే ఇవాళ మనకి ఈ రవాణా సౌకర్యం ఏదైతే బా బా మన భారతదేశంలో ఉందో, అది చాలా సౌకర్యవంతమైన రవాణా దేశం. సౌకర్యవంతమైన రవాణా అన్నమాట. ఇవాళ రేపు ఉన్నది. ఆ రోజులతో పోల్చుకుంటే, ఆ రవాణాను పోల్చుకుంటే, ఆ రోజుల్లో ఆ రోజుల్లో పోల్చుకుంటే, ఈ రోజుల్లో రవాణా చాలా సౌకర్యవంతంగా ఉంది. ఐ డోంట్ నో వై బాబా డిడ్ థట్. మోస్ట్ ప్రాబబ్లీ it was the it was to help them learn to understand each other by really rubbing shoulders.
అంటే బాబా ఈ బ్లూ బస్ టూర్‌ని ఎందుకు ఏర్పాటు చేశారో నాకు తెలీదు కానీ, వాళ్ళ వాళ్ళ మధ్యన సరియైన అవగాహన కోసం, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు తెలుసుకోవడం కోసం ఈ బ్లూ బస్ టూర్ ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఈ స్త్రీ మండలిని తీసుకెళ్లారు కాబట్టి. ఇట్ వాస్ ఎ గుడ్ ట్రైనింగ్ పీరియడ్ ఫర్ ద ఎర్లీ లవర్స్. ఆ ప్రారంభ దశలో ఉన్న ప్రేమికులకి అదొక మంచి శిక్షణా కాలము అంటారాయన. ఆ బ్లూ బస్ టూర్సు ఒక మంచి శిక్షణా కాలం. కారణం ఏంటన్నా అందరూ స్త్రీలే. బాబా, ఇరుచ్, కాకా భార్య తప్పించి మిగతా వాళ్ళందరూ స్త్రీలే అన్నమాట. Elizabeth pet dog Kippy was also with us, and all the time Elizabeth wanted to feed her with liver. ఎలిజబెత్ తాలూకు ఆవిడ పెంపుడు జంతువు కిప్పి అని ఉండేది. ఎలిజబెత్ యొక్క కుక్క. మీరది బాబాతో చిన్న బొచ్చు కుక్క నల్లగా ఉంటుంది. దాన్ని మీరు ఫోటోలు కూడా చూసుంటారు. అయితే ఆ కిప్పి కూడా వీళ్ళతో పాటు ప్రయాణించింది. డు యూ నో వాట్ హ్యాపెన్స్ వెన్ ఎ డాగ్ డస్ నాట్ హావ్ ప్రాపర్ ఎక్సర్‌సైజ్? అదేమవుతుంది అంటే అదెప్పుడు రోజు దానికి లివర్ తినడం అలవాటనమాట. అంటే మేక తాలూకు లివర్ తినడం అలవాటు ఆ కాలేయం. ఆ లివర్ తింటూ ఉంటుందనమాట. ఆ మేక లివర్ తినడం అలవాటు దానికి. అయితే ఇరుచి గారు అడుగుతున్నారు అందరిని. మీకు ఆ లివర్ అది కుక్కకి సరియైన అభ్యాసం అంటే ఎక్సర్‌సైజ్ లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? అని అడుగుతున్నారట. అడిగి ఇట్ పాసెస్ విండ్ అండ్ ద హోల్ బర్స్ట్ విత్ స్టింక్. అంటే అదేం చెవుతుంది అంటే దానికి అంటే మనకేమవుతుంది పిత్తుతాం అన్నమాట. మనం బాగా కడుపు ఇదైతే దుర్గంధం అంతా వస్తుంది. కింద నుంచి అంతా దుర్గంధం వస్తుంది. సో, ఆ విధంగా దాని వెనకాతల నుంచి అది స్టార్ట్ చేసిందన్నమాట. అది దాన్ని కూడా అది స్టార్ట్ చేసింది. అది అంటే ఇది దాన్ని దాన్ని కూడా వాయువులు వదలడం స్టార్ట్ చేసేసరికి బస్సంతా కూడా దుర్గంధమయం అయిపోయిందనమాట. కంపు కొడుతూ ఉండేది ఎప్పుడు కూడా. స్టింకింగ్ అంటే కంపు కొట్టడం అనమాట. సో, ఎవ్రీ నౌ అండ్ అగైన్ కిప్పీస్ బాటమ్ వుడ్ బి హెల్డ్ ఔట్‌సైడ్ ఆఫ్ ద విండో. అంటే వాళ్ళేం చేసేవారు ఇంకా ఆఖరికి ఆ వాసన భరించలేక దాని యొక్క వెనక భాగం ఆ కుక్క తాలూకు వెనక భాగాన్ని ఆ కిటికీ నుంచి బయట పెట్టేవారట వాళ్ళెప్పుడు. ఎందుకంటే అదేమైనా వాయువు వదిలితే అది బయటికెళ్ళిపోయేటట్టనమాట. ఆ కిటికీలోంచి ఆ విధంగా. సో, వాట్ కుడ్ దే డూ? దే వర్ జామ్ ప్యాక్డ్ ఇన్ దేర్. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మొత్తం వాళ్ళందరూ కిక్కిరిసిపోయి ఉన్నారు లోపల. ఇట్ వాస్ సఫోకేటింగ్ బట్ నేచురల్లీ నో వన్ వాంటెడ్ నో వన్ వాంటెడ్ ఎలిజబెత్ టు ఫైండ్ ఔట్ హౌ దే వర్ ట్రీటింగ్ హర్ ప్రెట్. కానీ అంటే అందరికీ కూడా అది చాలా సఫోకేటింగ్ అన్నమాట. అది చాలా ఊపిరాడకుండా చేసింది. ఎందుకంటే శ్వాస ఆడడమే చాలా కష్టంగా ఉండేదప్పుడు. కానీ ఎవరు కూడా ఎలిజబెత్ యొక్క ఆవిడ కుక్కని ఏ విధంగా ఎలిజబెత్ కుక్కని ఏ విధంగా తాము ట్రీట్ చేస్తున్నారో ఎవరికీ తెలియడం ఇష్టం లేదన్నమాట. అది అంటున్నది. ఈరోజు ఫస్ట్ డ్యూటీ వెన్ దే వుడ్ అరైవ్ ఎట్ ఎ స్మాల్ టౌన్ వాస్ టు ఫైండ్ ఎ బుచ్చర్ షాప్. అంటే ఈరోజు మొట్టమొదట ఆయన డ్యూటీ ఏంటి? ఎక్కడైనా ఏదైనా ఊరొస్తే ఆ కషాయి కొట్టు కోసం వెతికాడు. కషాయి అంటే ఎవరు? మాంసము. మాంసం అమ్ముతాడనమాట. అతను మాంసం నరికి అమ్మేవాడనమాట. ఆ మాంసం అంటే జంతువుల్ని నరికి ఆ జంతు మాంసం అమ్మేవాడిని కషాయి అంటాం మనం. ఆ కషాయి కొట్టు కోసం వెతికేవాడు ముందుగా. ఆఫెన్ హి వుడ్ రిటర్న్ టు ఎలిజబెత్ అండ్ టెల్ హర్ థట్ హి కుడ్ నాట్ ఫైండ్ వన్. అతనెప్పుడు కూడా అతనెప్పుడు కూడా ఎలిజబెత్ ఈ ఊళ్ళో మాంసం కొట్టు కనిపించలేదే అని చెప్పి అతనొచ్చి జవాబిస్తే, but she would invariably reply, "Oh, but I saw one, a hut with what looked like legs of mutton hanging outside, just on the outskirts of town. Did you look there?" So he would go back, and sure enough, there would be the butcher's shop. So where Elizabeth has told him. అంటే ఈయనెప్పుడెప్పుడు ఆ మాంసం కొట్టు కోసం వెతుక్కుంటూ ఉండేవాడు. ఎలిజబెత్‌కొచ్చి సమాధానం చెప్పేవాడు. ఎలిజబెత్ నాకు ఈ మాంసం కొట్టు ఎక్కడ కనబడలేదు అని అడిగేసరికి ఆవిడ ఎలిజబెత్ చెప్పేదట. ఈరోజు మనం వస్తున్న తోవలో అక్కడ ఒక చిన్న కుటీరం గుడిసెలా ఉంది. ఆ గుడిసె బయట మేక కాళ్ళు వేలాడగట్టి ఉన్నాయి. అక్కడ కాళ్ళు వేలాడగట్టి ఉన్నాయి. ఆ మాంసాన్ని అమ్ముతున్నాడక్కడ. "నువ్వొక్కసారి అక్కడ చూసావా?" అంటే మళ్ళీ రుచి గారు మళ్ళీ వెనక్కెళ్ళి ఆయన ఆ ప్రాంతం అంతా చూసి, అక్కడ ఆవిడ ఎలిజబెత్ చెప్పిన ప్రాంతంలో ఆ మాంసం కొట్టు కనిపిస్తే అక్కడి నుంచి మాంసం తీసుకొచ్చి ఆ కుక్కకు పెట్టేవాడనమాట. సో ఈవెన్ వైల్ షీ వాస్ డ్రైయింగ్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ హర్ మైండ్, షీ వాస్ లుకింగ్ ఔట్ ఫర్ హర్ పెట్. ఆవిడ నడుస్తున్నప్పుడు కూడా అంటే ఆవిడ బండి నడుపుతున్నప్పుడు ఆ రోజుల్లో ముందు ఆవిడ బండి నడిపించింది. ఆవిడే డ్రైవర్ దానికి. బ్లూ బస్ టూర్‌కి ఫస్ట్ డ్రైవరు ఎలిజబెత్ పాటర్సన్.
తర్వాత ఈ రుచి గారు ఎలిజబెత్ ప్యాటర్సన్ కార్ అప్పటికింకా రాలేదు. ఆ తర్వాత ఏమైందంటే తర్వాతి కాలంలో ఎలిజబెత్ యొక్క కార్ రావడం మూలన బాబా మరియు ఎలిజబెత్ వీళ్ళందరూ కార్‌లో వెళ్లారు. ఆ తర్వాత ఈ రుచి గారు ఏం చేశారంటే ఆయన ఆ బస్సుని ఆయన డ్రైవ్ చేయడం ప్రారంభించారన్నమాట. సో దీని కోసం ఆయన ఏం చేశారంటే దీని గురించి ఆయన చెప్తూ ఉన్నారు. ఫ్రీని ఇరానీ Sorry, Iruj said that Baba really encouraged that kind of love for helpless animals because it could be turned into right kind of love for him. ఇరుచ్ ఎప్పుడు చెప్తూ ఉండేవారట. బాబా ఎప్పుడు ఈ విధమైన అంటే ప్రేమని అంటే నీ ఆయన అంటే మన యొక్క పెట్స్ మీద ఆయన అంటే మన యొక్క పెంపుడు జంతువుల మీద ప్రేమని ఆయన ప్రోత్సహించేవారట. కారణం ఏంటంటే వాటి మీద చూపిచ్చే ప్రేమను మెల్లిగా ఆయన సరియైన ప్రేమగా దారి మరల్చేవారు మెహర్ బాబా అని చెప్పేసి ఈ రుచి గారంటారు. నేను ఇవాళే దీని కోసం కూడా ఇదే మాట చెప్పడం జరిగిందనమాట. అంటే ఆహ్, ఇక్కడ ఇవాళ చెప్తున్నప్పుడు అంటే ఇవాళ ఇంకో చోట ప్రసంగిస్తున్నప్పుడు ప్రేమ మరియు కామం 2 కూడా సైమల్టేనియస్‌గా ఉంటాయి. మనిషి యొక్క ప్రేమ వాడు చాలా నిజమైన ప్రేమ అనుకుంటాడట మనిషి. కానీ వాడు ప్రేమలో కామం మిళితమై ఉంటుందట. అవతారుడు మనకేం చేస్తాడంటే, ఆ ప్రేమలో ఉన్న కామాన్ని మెల్లిగా తీసివేసి, ఆయన యొక్క నిజమైన ప్రేమ మనకి మిగిల్చేటట్టు చేస్తాడు. అది అవతారుడు మనకు చేసే ఒక అత్యద్భుతమైన సహాయం అన్నమాట అది ఆయన. ఆయన మనకు చేసే సహాయం. సో, ఆ విషయం చెప్తున్నారన్నమాట. ఆ విషయం ఆయన ఈ రుచి గారు చెప్తున్నారు. చెప్తూ అక్కడ Freeni Masi, Mehra's sister who was married to Adike Irani's brother Rustum, had given birth to a baby boy named Jahangir, Jangu for short, not long ago before the Blue Bus tour. ఫ్రీని అంటే మెహరామాయి వాళ్ళ సిస్టర్ అనమాట. ఆ అమ్మాయి పేరు ఫిరోజా. తర్వాత ఆవిడని ఫ్రీని అని మార్చేశారు. ఆవిడ ఫ్రీని రాని ఆవిడ ఏం చేసేదంటే ఆవిడకి ఆవిడ బ్లూ బస్ టూర్‌కి ప్రారంభం అవ్వే ముందు ఆవిడకో పిల్లాడు పుట్టాడు. ఆ పిల్లాడి పేరు జహంగీర్. అందరూ జంగు జంగు అంటారనమాట. ఆ జహంగీర్‌ని ఆ జంగు ముందు బ్లూ బస్ టూరే ముందు పుట్టాడనమాట. అన్‌ఫార్చునేట్‌లీ ఇన్ దోస్ డేస్ దేర్ వాస్ నో ట్రీట్మెంట్ ఫర్ మదర్ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్. అంటే ఆహ్, మనకి ప్రసవం అయిన తర్వాత అదేమవుతుందంటే ఆ ప్రసవం అయిన తర్వాత మనకి ఆ ప్రసవం అయిన తర్వాత స్త్రీలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట వాళ్ళు. అంటే ప్రసవోత్తర రక్తస్రావం కూడా అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. వాళ్ళేమవుతూ ఉంటుందంటే వాళ్ళకి కొంచెం కొంచెం స్తబ్దత, కొంచెం వ్యాకులత వస్తుందన్నమాట. ఆ స్త్రీలందరికీ కూడా ఈ ప్రసవానంతర స్తబ్దత వస్తుందన్నమాట. దాన్ని పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు. దాన్ని అనడం అన్నమాట. సో, ఆ విధంగా ప్రతి స్త్రీ కూడా ఆ విధంగా ప్రసవానంతరం ఈ విధమైన అనుభూతికి లోనవుతూ ఉంటుంది. కానీ ఇవాళ ఉన్నట్టు ఆ రోజుల్లో ఆ తల్లులకి వాళ్ళకి ఆ రోజుల్లో ఆ సౌకర్యం లేదు. ఆ రోజుల్లో. అంటే ఇవాళ ఏ విధమైన సౌకర్యాలున్నాయో ఆ రోజుల్లో ఆ విధమైన సౌకర్యాలు లేవు. That was her sixth child, and with every pregnancy, poor Freeney mental condition worsened, and after the birth of her last baby, she became unable to care for the new son. అయితే ఆ ఫ్రీని ఏమైంది అప్పటికే ఆవిడకి ఆరో పిల్లాడు. ఆరో సంతానం అది. ఆరవ కాన్పు ఆవిడకి. ఐదో కాన్పు దగ్గరికి పాపం మతిస్థిమితం లేదు. ఆవిడకి చాలా కొంచెం మతిస్థిమితం కొంచెం డిప్రెషన్ ఎక్కువయిందనమాట ఆవిడకి. ఫ్రీని ఆ రుస్తుం తాలూకు భార్య తర్వాతి కాలంలో తర్వాత బాబా ఆవిడని బెంగుళూరులో అట్టపెట్టుకున్నారు. తన దగ్గరే బెంగుళూరు పిలిచి ఆదికే రాణికి దగ్గర ఒక ఇల్లుని అద్దెకి తీసుకొని అక్కడ ఒక ఇల్లు అద్దెకి తీసుకొని బెంగుళూరులో అక్కడ నంబర్ 7 అనే ఒక ఇల్లు ఒక ఏరియాలో ఆ ఏరియాలో ఇంటిని అద్దెకు తీసుకొని ఆవిడని అక్కడ ఉంచారు. బాబా అక్కడ ఉంచారు. ఆదికే ఇరానీకి తోడుగా వాళ్ళ పిల్లలకి ఆవిడకి తోడుగా ఆదికే ఇరానీని అక్కడ ఉంచారన్నమాట. కార్ అది తీసుకొచ్చాడు ఆదికే ఇరానీ. ఎక్కడి నుంచి అహ్మద్‌నగర్ నుంచి తీసుకొచ్చాడు. తన వదిన గారిని, పిల్లల్ని చూసుకుంటూ అక్కడే ఉన్నాడన్నమాట. రుస్తుమేమో వెళ్ళిపోయాడు ఆయన. బాంబే వెళ్ళిపోయాడు.
సో, దీంతో ఆవిడ అక్కడే ఉంది. ఆవిడ చాలా డిప్రెస్డ్‌గా ఉందన్నమాట ఆ రోజుల్లో. డిప్రెస్డ్‌గా ఉన్నప్పుడు బాబా దగ్గరుండి ఆవిడ రోజు ఏదో గొడవలాగా ఉండేది. ఆవిడ అంత చికాకు పెడుతున్నా ఎంతో ఓర్పుతో ఆవిడని బాబా సహించారన్నమాట. అది మాత్రం అది 'ఫ్రీని ఇరానీ' తాలూకు చిన్న ఇన్సిడెంట్ అన్నమాట, సంఘటన. సో, ఇది ఏమైందంటే ఆవిడకి ఇది ఆరో కాన్పు. ఆవిడ ఐదో కాన్పొచ్చేసరికి ఆవిడ పూర్తిగా కొంచెం మతి స్థిమితం తగ్గిందావిడకి. ఈ ఆరో కాన్పొచ్చేసరికి పూర్తిగా తన యొక్క పుట్టిన బిడ్డని అతను పూర్తిగా పట్టించుకోవడం మానేసిందనమాట ఆవిడ. Baba interested Khurshid, who loved children and was one of the women accompanying Baba on the Blue Bus tour with baby Jangu's care. అయితే చిన్న ఖుర్షద్ అని ఉండేవారు గదా ఆవిడ. ఆవిడేం జేశారంటే, ఈ వీళ్ళందరితో పాటొస్తున్నారు. ఈ జంగుని తీసుకెళ్ళి ఆ అమ్మాయికిచ్చారనమాట. ఆ ఖుర్షద్ గారికిచ్చి, జంగు తాలూకు మొత్తం అంతా నువ్వే చూసుకోవాలి అని చెప్పేసి, ఆ అమ్మాయికి ఈ పిల్లాడికి జంగు యొక్క వాడిని జంగు యొక్క కేర్ టేకర్‌గా ఆ ఖుర్షద్‌ని నియమించారు బాబా. అండ్ but a baby needs mother's milk. So every night when the bus stopped, Iruch would have to go out searching for a farm where he would procure fresh goats or cow milk. అయితే పసిపిల్లకి ఏం కావాలి? ప్రతిరోజు పాలు గావాలి. సో, ఈరోజు గారి డ్యూటీ ఏంటంటే ప్రతిరోజు రాత్రి బస్సు దిగంగానే ఆయన ఆవు పాలు గాని, అదేంటి మేక పాలు గాని, ఆ పాల కోసం వెతుక్కుంటూ ఊళ్ళోకి వెళ్ళేవాడనమాట. At the beginning of the Blue Bus tours, Elizabeth was the driver of the bus. She had arranged to have her car shipped to India, but it did not arrive until after their departure from Mehrabad. అయితే ఆ బ్లూ బస్ యాత్రల యొక్క ప్రారంభంలో ఎలిజబెత్ ఆ బ్లూ బస్‌కి డ్రైవర్‌గా ఉండేది. తన యొక్క కారుని అక్కడ అమెరికా నుంచి ఇండియాకి ఆవిడేం చేసిందంటే ఓడలో పంపించమని చెప్పింది. ఆ కార్‌ని పంపించింది ఓడలో. అయితే అది ఓడలో రావడానికి చాలా టైం పట్టేసింది. అది ఎప్పుడు వీళ్ళు మెహరాబాద్ నుంచి ప్రారంభం అయిపోయిన తర్వాత ఆ కారొచ్చింది. When Elizabeth car finally arrived, she naturally drove Baba and some of the women in the car, and Baba had me drive the bus. ఆ ఎలిజబెత్ తాలూకు కారొచ్చిన తర్వాత బాబా ఏం చేశారంటే, బాబా మరియు ఇంకొద్దిమంది ఆ యొక్క స్త్రీ మండలి వాళ్ళందరూ కూడా ఆ కార్‌లో వచ్చారు. మిగతా వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ బ్లూ బస్‌లో వచ్చారు. అప్పటిదాకా బ్లూ బస్‌కి ఎలిజబెత్ డ్రైవర్‌గా ఉండింది. ఆవిడ తన కార్‌లో బాబాని, మెహరాని, మణిని వీళ్ళని కూర్చోబెట్టుకుంది. కొంతమంది స్త్రీమండలిని కూర్చోబెట్టుకుంది. వాళ్ళని కూర్చోబెట్టుకున్న తర్వాత ఈ తర్వాత అప్పుడు ఏం చేశారంటే, ఈ బ్లూ బస్‌లో అప్పుడు ఇరుచి గారు డ్రైవింగ్ చేసి కాకా భార్య ఉండేవాడనమాట. దానికి హెల్పర్ కింద ఉండేవాడు దానికి. Just imagine I had to drive the bus the whole day, and then we got somewhere. I had to arrange for everybody's lunch. At night, I had to sweep the bus, fill it with gas, wash the whole thing, tidy it up, and then sit for night watch with Baba. ఒక్కసారి ఊహించండి అంటున్నారు ఈరోజు గారు. చెప్తున్నారు చూడండి ఆయన ఏ విధంగా ఆ రోజుల్లో ఏ విధంగా కష్టపడ్డాడో. ఒక్కసారి ఊహించండి. పొద్దున్నుంచి రాత్రి దాకా మొత్తం ఆ రోజు దినమంతా నేను బస్సు డ్రైవింగ్‌లో ఉండేవాడిని. బస్సు డ్రైవింగ్‌లో ఉండి, ఆ తర్వాత మేము ఒక దగ్గర ఆగిన తర్వాత ప్రతి ఒక్కరి యొక్క భోజన సదుపాయాలు నేను వాళ్ళకి ఏర్పాటు చేసేవాడిని. భోజన సదుపాయాలన్నీ చూసిన తర్వాత రాత్రి బస్సంతా తుడిచేవాడిని. దాంట్లో పెట్రోల్ నింపించుకునేవాడిని. మొత్తం అంతా చేసిన తర్వాత ఆ బస్సునంతా కడిగేవాడిని తర్వాత. తర్వాత ఆ బస్సుని శుభ్రపరిచిన తర్వాత మళ్ళీ బాబా దగ్గరికి వెళ్లి, బాబాకి రాత్రి కాపలాగా ఉండేవాడిటాయన. చూడండి అది ఆయన ఎంత అసలకి ఒక మామూలు మనిషికి ఇది సాధ్యమా ఇటువంటి పని అని ఒక్కసారి కొన్నేళ్ల పాటు చేశాడది. ఒక్క ఒక సంవత్సరం, 2 సంవత్సరం కాదు. కొన్నేళ్ల పాటు చేశాడు ఈ విధంగా ఆయన. నాకది ఆశ్చర్యం అన్నమాట. అంటే అవతారుడు చేయించాడు ఆయన చేత. అది ఆయన అంటాడు ఎప్పుడు కూడా, నేను సాధారణ మానవుడిని అయితే ఈ పాటికి నేనెప్పుడో పడిపోయేవాడిని. బాబా నా చేత చేయించారని చెప్తారది. ఆయన మనకి ఇప్పుడు తర్వాత అర్థమవుతూ ఉంటుందన్నమాట ఆ పనంతా గూడా. సో ఇట్ వాస్ ఎ టెర్రిబుల్ థింగ్. ఇది చాలా కష్టమైన విషయం. అండ్ ఇఫ్ వి అరైవ్డ్ ఎర్లీ అట్ అవర్ డెస్టినేషన్ దెన్ ద డే వుడ్ బి స్పెంట్ నాట్ రెస్టింగ్ బట్ గోయింగ్ ఔట్ ఆన్ ఫుట్ టు ఫైండ్ ద మస్ట్. మేము ఎక్కడికైనా ఒక దగ్గరికి తొందరగా వచ్చామనుకోండి,
వస్తే ఏదో అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని ఇచ్చేవారు కాదు బాబా. వెళ్లి మస్తుల్ని వెతుకురా అని పంపించేవారట. మస్తుల కోసం పంపించేవారట తిరుచుని. ద హోల్ డే విల్ బి స్పెంట్ లైక్ థట్. అండ్ దెన్ వి వుడ్ కమ్ బ్యాక్ అండ్ దేర్ వుడ్ బి నైట్ వాచ్. ఆ మొత్తం రోజంతా మేము మస్తుల్ని వెతుక్కొచ్చిన తర్వాత వెతుక్కొనొచ్చి మొత్తం తిరిగి తిరిగి వచ్చేవాళ్ళం. వచ్చిన తర్వాత ఆ మస్తుల విషయం తెలుసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ రాత్రి బాబాకి కాపలాగా ఉండేవాళ్ళం. డ్యూరింగ్ ద టూర్ ఐ వుడ్ స్లీప్ ఇన్సైడ్ ద బస్. ఆ బ్లూ బస్ టూర్స్ లో నేను ఆ బస్సులో పడుకునేవాడిని. వన్స్ ఐ రిమెంబర్ వేకింగ్ అప్ సమ్ నాయిస్ ఆన్ ద టాప్ ఆఫ్ ద బస్. ఒకసారి నాకు గుర్తు, ఆ బస్సు పై భాగంలో ఏదో ఒక శబ్దం వినబడింది. ఇట్ వాస్ అబౌట్ 4 o'clock in the morning and still dark outside. I said, "Who is there?" I flashed my torchlight on the roof of the bus. I thought it must be some bandit. Instead, I found it was Kitty going through the baskets for potatoes and onions for breakfast. చూడండి. అంటే ఒక్కొక్క డెడికేషన్ మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ట్రైనింగ్ పీరియడ్ అని ఇక్కడ ఈ రుచిగా ఊరికనే అనలేదు. ఇప్పుడు వీళ్ళు మీరు ఆ బ్లూ బస్ టూర్‌లో ఎవరైతే పాశ్చాత్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమిత ధనవంతులు. మామూలుగా కాదు. అమిత ధనవంతులు వాళ్ళు. చాలా, చాలా, చాలా ధనం కలవాళ్ళు. ఒక్కొక్కళ్ళు కూడా అంత ధనం కలవాళ్ళనమాట. అటువంటి వారు వాళ్ళేం చేశారంటే, ఆ బ్లూ బస్ టూర్‌లో ఏ విధంగా చేస్తున్నారో చూడండి. ఈ రుచి గారంటారు, "ఓ రోజు రాత్రి నేను బస్‌లో రోజు రాత్రి బస్‌లో పడుకునేవాడిని. ఒకరోజు నాకు గుర్తు బస్సు పైన ఏదో శబ్దం వచ్చింది. అది పొద్దున్న 4 గంటల ప్రాంతం. బయటంతా ఇంకా చీకటిగా ఉంది. నేనన్నాను, "ఎవరక్కడ?" అనంగానే ఎవరెక్కడ అని నా టార్చ్ లైట్ ఆన్ చేశాను. చూసేసరికి నేనేమనుకున్నానంటే ఎవరో దొంగొచ్చాడేమో అనుకున్నాను. నేను అది ఎవరో దొంగొచ్చి పైన వెతుకుతున్నాడేమో అనుకున్నాను. కానీ కిట్టి డేవి పైకెక్కి ఆ మూటల్లో బంగాళదుంపలు, ఉల్లిపాయల కోసం వెతుకుతున్నట్ట. పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయాలని ఆవిడ పొద్దున్నే బస్సు పైకెక్కి మూటల్లో ఎక్కడ ఉల్లిపాయలు పెట్టింది, ఎక్కడ బంగాళదుంపలు పెట్టింది, వీళ్ళందరికీ బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయాలి. ఆవిడ డ్యూటీ అనమాట. ఆవిడ 4 గంటలకు లేచి ఆవిడ చూడండి, వాళ్ళ డ్యూటీ చూడండి ఏ విధంగా ఉందో. ఆ డ్యూటీ చేస్తున్నారు 4 గంటలకు లేచి. వై వుడ్ కిట్టి, ఎలిజబెత్ అండ్ రానో పుట్ దెమ్‌సెల్వ్స్ త్రూ థిస్? ఈ కిట్టి డేవి, ఎలిజబెత్, రానోగేలి వీళ్ళందరూ కూడా ఇంత కష్టం ఎందుకు అనుభవించారు అంటారు ఈ రుచి గారు. ఇంత కష్టాన్ని ఎందుకు అనుభవించారు అనంటే, ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్. ఆ భగవంతుడి మీద ప్రేమతో వాళ్ళు ఇంత కష్టాన్ని అనుభవించడం జరిగింది. హి గెట్స్ ఇట్ డన్. ఆయన ఆ విధంగా చేయించుకుంటారు. వి డోంట్ డూ ఇట్. మేం చెయ్యట్లేదు. చూడండి మళ్ళీ ఇక్కడ కూడా ఆయన అదే మాట మాట్లాడుతుంటారు. ఆయన ఆ విధంగా చేయించుకుంటారు. మేం చెయ్యట్లేదు. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్, యూ వోంట్ బి ఏబుల్ టు డూ ఇట్. మీరు చేయాలనుకుంటే కూడా మీరు చెయ్యలేరు. హి వాంటెడ్ ఇట్, సో హి గాట్ ఇట్ డన్. ఆయన కావాలనుకున్నారు కాబట్టి ఆయన చేయించుకున్నారు. నువ్వు కావాలన్నా నువ్వు ఆ విధంగా చేయలేవు. అదనమాట. ఆయన, ఆయన, ఆయన కావాలనుకున్నారు. భగవంతుడు కావాలనుకున్నాడు కాబట్టి నువ్వు చేయగలిగావు. అది ఆయన చెప్పిన మాట. అంత అద్భుతమైన, అంటే ప్రతి స్టెప్‌లో కూడా బాబా కనిపిస్తూ ఉంటాడు వీళ్ళ జీవితాల్లో. ప్రతి అడుగులో కూడా వాళ్ళు వేసే ప్రతి అడుగులోనూ ఆ బాబా యొక్క బాబా యొక్క ప్రతి వాళ్ళ యొక్క అనుభూతి మనకు కనిపిస్తూ ఉంటుంది. బాబా అనుభూతి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. వన్ ఇన్సిడెంట్ డ్యూరింగ్ దిస్ ట్రావెల్స్ కన్సర్నింగ్ ఎలిజబెత్ ఐ హావ్ నెవర్ ఫర్గాటెన్. ఒక సంఘటన ఎలిజబెత్ నాకు ఈ బ్లూ బస్ యాత్రలో ఒక సంఘటన నేను ఎప్పుడూ మర్చిపోలేను. దిస్ టైమ్ వి ఆర్ టేకింగ్ ఎ ట్రైన్ అండ్ ఇట్ వాస్ ఎ నైట్ టైమ్. ఒకసారి మేము రాత్రిపూట ప్రయాణిస్తున్నాం. అక్కడ మేము ఒక ట్రైన్ తీసుకొని వెళ్తున్నాం. ట్రైన్ అంటే ట్రైన్‌లో అన్నమాట. ఆయన ఒక ట్రైన్‌లో వెళ్తున్నారట. బాబా అండ్ ఐ హాడ్ ఎ ఫస్ట్ క్లాస్ క్యారేజ్ హుక్డ్ ఆన్ టు ద ఇంజిన్. అంటే ఇంజిన్ తర్వాత బాబాకి, ఈరోజు గారికి ఒక ఫస్ట్ క్లాస్ క్యాబిన్ ఇచ్చారట వాళ్ళకి. ఇచ్చిన తర్వాత ఆ ఇంజిన్ ఫస్ట్ క్లాస్ క్యాబిన్ ఏం చేశారు? జనరల్‌గా మీరు ఇప్పటికీ చూడండి పాతకాలంలాగా ఇంజిన్ దగ్గర ఫస్ట్ క్లాస్ ఎప్పుడు కూడా ఇంజిన్ పక్కనే ఉంటుంది. లేపోతే వెనకాతల గార్డ్ పక్కన ఉంటుందన్నమాట. ఆ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఎప్పుడు ఆ విధంగా ఉంచుతారనమాట. సో, ఆ ఫస్ట్ క్లాస్ ఇంజిన్ ఆ ఇంజిన్‌కి తగిలించి ఉండిందిట. ఐ హాడ్ స్ప్రెడ్ ఔట్ బాబాస్ బెడ్డింగ్ ఆన్ హిస్ సీట్ సో హి కుడ్ బి కంఫర్టబుల్. నేను బాబా యొక్క పరుపు బాబా యొక్క సీట్ మీద వేశాను. ఆయన సౌకర్యంగా ఉంటుందని ఆ పరుపును బాబా సీట్ మీద వేయడం జరిగింది. బట్ యు నో హౌ ఇట్ ఈస్. ఇఫ్ యూ హావ్ ఎవర్ బీన్ ఆన్ ఎ ట్రైన్, దేర్ ఆర్ సడెన్ జోల్ట్స్ అండ్ మూవ్‌మెంట్స్. మీరెప్పుడైనా ట్రైన్ ఎక్కారా? ట్రైన్ ఎక్కితే మీకు
కుదుపులు ఉంటాయన్నమాట. కొన్నిసార్లు ఊపుతూ ఉంటుంది. కొన్నిసారి కుదుపులు ఉంటాయి. చిన్న చిన్న కుదుపులు, ఎత్తివేతలు ఉంటాయన్నమాట. ఎత్తి కుదించడం అంటారు దాన్ని. కుదుపులు ఉంటూ ఉంటాయి. ట్రైన్‌లో ప్రయాణిస్తూ ఉంటే కుదుపులు, ఎత్తివేతలు ఉంటూ ఉంటాయన్నమాట. ఆయన చెప్తున్నాడు ఇరుచి గారు. సో, బాబా ఆస్క్డ్ మీ వై ఆర్ థీస్ జర్క్స్ అండ్ లర్చెస్? బాబా అడిగారట. ఎందుకిది ఈ విధంగా కుదుపుతున్నది అని చెప్పేసి అడిగారట. ఎందుకు ఈ విధంగా ఒకవైపు ఒరిగిపోతున్నది? ఎందుకు ఈ విధంగా కుదుపులున్నాయి? ఎందుకు ఈ విధంగా ఎత్తెత్తి పడేస్తున్నది? అని చెప్పేసి బాబా అడిగారట. Having an engineering mind, I immediately realized that it was because we were attached just behind the engine. నా మైండ్ అప్పటికింకా ఇంజినీరింగ్ ఇంకా ఫ్రెష్‌గా ఉంది. కాలేజ్ ఇంకా ఉంది గదా! ఆయన కాలేజు ఇంకా వెళ్ళడం అదీను ఉంది గదా! సో, ఆయనేమన్నాడంటే, నా మైండ్ ఇంకా ఫ్రెష్‌గా ఇంకా తాజాగా ఉంది. ఆ ఇంజినీరింగ్ మైండ్ ఇంకా నేను చేద్దామనే ఉంది కాబట్టి, ఆ మనసులో ఆ ఇంజినీరింగ్ ఉంది కాబట్టి, నేను జెప్పాను, "బాబా మన ఇంజిన్ పక్కనే ఉన్నాం కదా! ఇంజిన్ పక్కన ఉండడం వల్ల మనకేమైందంటే ఈ కుదుపులును ఎత్తివేతలు ఉన్నాయి. అందుకని అది ఎత్తి పడేస్తున్నారు మనని" అని చెప్పేసి ఆయనన్నారట. అనేసరికి అప్పుడు బాబా టోల్డ్ మీ టు గో అండ్ టెల్ ఎలిజబెత్ దట్ షీ అండ్ ద వుమన్ షేరింగ్ హర్ కంపార్ట్మెంట్ షుడ్ వికేట్ దేర్ క్యారేజ్ ఫర్ హిమ్. బాబా ఏం చేశారట, ఎలిజబెత్ పాటర్సన్‌కి చెప్పారట. అంటే ఈరోజు గారికి చెప్పారట. "వెళ్ళు ఎలిజబెత్ పాటర్సన్ దగ్గరికెళ్ళు. ఆ ఎలిజబెత్ పాటర్సన్ ఏ కంపార్ట్మెంట్‌లో అయితే ఉందో, ఆ కంపార్ట్మెంట్‌ని వాళ్ళని ఖాళీ చేసేయమని చెప్పు. వాళ్ళని ఇక్కడికి రమ్మను. నేను అక్కడికెళ్ళిపోతాను. ఎందుకంటే దీంట్లో కుదుపులున్నాయి కాబట్టి ఈ కంపార్ట్మెంట్ వదిలేద్దాం. నేను ఆక్ నే ఈ కంపార్ట్మెంట్ నేను వదిలేసి ఆ కంపార్ట్మెంట్‌లోకెళ్ళిపోతాను. ఆ ఆవిడని ఆ కంపార్ట్మెంట్‌లోంచి ఈ కంపార్ట్మెంట్‌లోకి రమ్మనన్నారట బాబా. ఐ విల్ ఆక్యుపై దేర్ కంపార్ట్మెంట్ అండ్ దెన్ దే మైన్. నేను వాళ్ళ కంపార్ట్మెంట్‌లో నేను ఉంటాను. వాళ్ళని ఈ కంపార్ట్మెంట్‌లోకొస్తారు. Baba told me. So at the next junction, I go and wake them up. Elizabeth, I said, Baba says that his carriage is too jerky and he wants you to vacate this one and you go to his carriage. ఆ తర్వాత వచ్చే ఆ స్టేషన్‌లో, ఆ జంక్షన్‌లో మేము ఆగిన తర్వాత నేను వెంటనే ఎలిజబెత్ వాళ్ళ కంపార్ట్మెంట్ దగ్గరికెళ్ళి ఎలిజబెత్‌తో చెప్పాను. ఏంటంటే, ఎలిజబెత్, మీకు ఆ రోజుల్లో ఇప్పట్లాగా ట్రైన్‌లో ఒక బోగీలోంచి ఇంకో బోగీలోకి వెళ్ళే ఏర్పాటు ఉండేది కాదు ఆ రోజుల్లో. ఆ తర్వాతి కాలంలో 1990 తర్వాత 80లో, 90ల తర్వాత ఏర్పాటు చేసింది. అంతకుముందు ఈ విధంగా ఉండేది కాదు. ఒక బోగీలోంచి ఇంకో బోగీలోకి వెళ్ళాలంటే మళ్ళీ ఆ ప్లాట్‌ఫార్మ్ నుంచి దిగి నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. అంతకుముందు ఉండేది కాదు. ఆ విధంగా ఉండేది కాదు. సో, అప్పుడేం చేశాడు ఆయన నిరోచ్ గారు నెక్స్ట్ జంక్షన్‌లో ఆగి, ఆ ఎలిజబెత్ వాళ్ళ బోగి దగ్గరికెళ్ళి ఎలిజబెత్ గారికి చెప్పాడట. ఆవిడతో ఏమన్నారటంటే, "ఎలిజబెత్, బాబా తాలూకు కంపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది చాలా కుదుపులు ఉంది ఆ కంపార్ట్మెంట్‌లో. కాబట్టి బాబా ఏమన్నారంటే, ఆయన కంపార్ట్మెంట్‌లోకి మిమ్మల్ని వెళ్ళిపోయి మీరు ఈ కంపార్ట్మెంట్‌లోకి బాబా వస్తానని చెప్పారు" అని చెప్పిందట. ఐ టోల్డ్ బాబా టు ప్లీజ్ అలో మీ టు క్యారీ ద లగేజ్ అండ్ దేర్ ఫస్ట్ అండ్ దెన్ ఐ వుడ్ రన్ బ్యాక్ అండ్ గెట్ హిమ్. బాబాకి రుచి గారు చెప్పారట, బాబా నేను ముందు వెళ్ళి ఈ సామాన్లవి ఆ ఎలిజబెత్ వాళ్ళ కంపార్ట్మెంట్‌లో పెట్టొస్తాను. ఆ తర్వాత నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పాడట ఆయన. I thought that I would jump out and walk along the tracks. It would be faster than going on the platform with the crowds. Halfway there, I banged into someone who fell down on the tracks. It was Elizabeth. She had had the same thought as me. అంటే ఆయన ఈరోజు గారు అంటున్నారు. అంటే సమయం మీరేంటంటే ఇప్పుడు ఒక కంపార్ట్మెంట్‌లోంచి ఇంకో కంపార్ట్మెంట్‌కి ప్లాట్‌ఫార్మ్ మీద నుంచి వెళ్తే, ప్లాట్‌ఫార్మ్ మీద జనాలుంటారు. ఆ జనాలు మీకు అడ్డు తగులుతూ ఉంటారు. సో, అలా అడ్డు తగలడం వల్ల ఏమైపోతుందంటే, మీకు సమయం ఎక్కువ అవుతుందనమాట. ఒక్కొక్కసారి ఆ ట్రైన్ కూడా కదిలిపోవచ్చు. అటువంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే అటువంటి సందర్భాల్లో అవతల వైపు నుంచి అంటే యువతల వైపు ప్లాట్‌ఫార్మ్ ఉంది. అవతల వైపు ట్రాక్స్ ఉంటాయి గదా! ఓన్లీ రైలు పట్టాలే ఉంటాయి. కింద రాళ్ళే ఉంటాయి. అవతల వైపు దిగిపోతే ఎవరు ఉండరు కాబట్టి వెంటనే సామాను మోసేయొచ్చని ఈ రుచి గారి ఉద్దేశం అన్నమాట. సో, ఆయన ఆ విధంగా బాబా సామాన్లన్నీ తీసుకొని ఆయన ఈ కంపార్ట్మెంట్‌లోంచి దిగి అవతల కంపార్ట్మెంట్‌కి ఎలిజబెత్ వాళ్ళ కంపార్ట్మెంట్‌కి ఆయనెళ్తున్నాడు. వెళ్తూ ఉన్న సందర్భంలో దారిలో ఎవరితోనో గుద్దుకున్నాడు. తీరా చూస్తే ఎలిజబెత్. ఆవిడ కూడా ఇరుష్ గారిలాగే అనుకుందనమాట ఆవిడ కూడా. ఏంటంటే అయ్యో! ప్లాట్‌ఫార్మ్ నుంచి వెళ్తే తగిలి పడిపోతాం అని జెప్పేసి ఆవిడ కూడా ఇలా ట్రాక్స్ మించే వస్తున్నారు. వస్తూ ఉండేసరికి ఆహ్, ఆహ్, ఆవిడ ద ఆహ్, సో, ఆహ్, that with all the people on the platform, it would be faster to get down and walk on the tracks where there would not be anybody.
ఆవిడ కూడా అదే అనుకుంటా. ఆ జనాలందరూ ప్లాట్‌ఫార్మ్ మీద ఉంటారు. వాళ్ళతో నడిస్తే మనకు చాలా లేట్ అయిపోతుంది కాబట్టి ట్రాక్‌కి పక్కనున్న ఈ ట్రాక్ నుంచి నడిచి వెళ్లి మన సామాన్లు పెట్టేసుకుందాం అని ఆవిడ కూడా అనుకుంది. షీ వాస్ క్యారింగ్ అండ్ వాకింగ్ ఆన్ ద ట్రాక్స్ వేర్ దేర్ వుడ్ నాట్ బి ఎనీబడీ. ఆవిడ కూడా ఆ సామాన్లన్నీ తీసుకొని వెళ్తున్నది. ఆవిడ కూడా ఆ ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడట. I tried to help her, but she said, "Iroch, Baba is waiting. You go and get Baba." నేను ఆవిడకి సహాయం చేద్దామని ముందు ఆవిడ సామాన్లు తీస్తూ ఉంటే ఆవిడేమందిట, "ఇరోచ్ ముందు నా కోసం బాబా నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వెళ్ళు బాబాని తీసుకువెళ్ళు" అందిట ఆవిడ. When I returned, she was walking on the tracks. How Elizabeth reacted is still vivid in my memory. ఆ ఎలిజబెత్ ఏ విధంగా ఆవిడ అంటే చూడండి అక్కడ ముఖ్యమైన అంశం ఇక్కడ మనం మర్చిపోతున్నాం. మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, మెహర్ బాబా యొక్క ఆయన కోసం అంటే మెహర్ బాబా ఆవిడ తన సామాన్లున్నాయి. ఆ సామాన్లు ఈరోజు తను సహాయం చేద్దాం అనుకున్నాడు ఆవిడకి. అంటే ఈరోజు లేదు లేదు. ఫస్ట్ బాబా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రియారిటీ బాబా. అందుకని వాళ్ళ జీవితంలో వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా ఒక ప్రశ్న వేస్తూ ఉండేవారు. నీ జీవితంలో మొట్టమొదటి ప్రాముఖ్యత ఎవరికిస్తున్నావయ్యా అని అడిగితేట మొట్టమొదటి ప్రాముఖ్యత భగవంతుడికి ఇమ్మని చెప్పారు బాబా. అంతేగాని నీ మొట్టమొదటి ప్రాముఖ్యత నీ తల్లికో ఇవన్నీ సర్వసాధారణమైన ప్రాముఖ్యతలు ఇవన్నీ కూడా. కానీ మొట్టమొదటి ప్రాముఖ్యత నీకు భగవంతుడికి ఇచ్చినట్టయితే, ఆ భగవంతుడే అన్నీ ఆయనే చూసుకుంటాడు మొత్తం అంతా కూడా. కాబట్టి నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ గాడ్. వాళ్ళ దృష్టిలో గూడా బాబా భగవంతుడు కాబట్టి, ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకివ్వడం జరిగింది. అది అద్భుతమైన విషయం అన్నమాట. సో, అది ప్రాముఖ్యత. సో, ఆయన అంటున్నాడు, నేను ఎలిజబెత్ ఏ విధంగా ప్రతిస్పందించిందో నాకింకా తాజాగా ఉంది. నా నా గుర్తులో ఇంకా తాజాగా ఉంది అని చెప్పేసి అంటాడనమాట ఆయన ఇరుచు గారు. అంటే నా జ్ఞాపకాల్లో ఎలిజబెత్ ఏ విధంగా ప్రతిస్పందించిందో ఆవిడ నాకింకా తాజాగా ఉంది నా జ్ఞాపకాల్లో అంటాడు. రియల్లీ స్పీకింగ్ యూ ఆర్ నాట్ ఆన్ యువర్ ఓన్. ఐ యామ్ నాట్ ఆన్ మై ఓన్. ఐ యామ్ ఎ డమ్మీ కాయిన్. నిజంగా మాట్లాడితే మేము మేము కాదనమాట. అంటే మే నేను నా మే నేను 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 నేనుగా పని చేయట్లేదక్కడ. అంటే దాన్నేమంటారంటే దాన్ని డమ్మీ అంటే ఒక దాన్నేమంటారు? ఒక బొమ్మ వంటి వాడిననమాట. డమ్మీ కాయిన్ అంటే ఒక నకిలీ దిష్టి బొమ్మ. ఒక నకిలీ బొమ్మని డమ్మీ అంటాం గదా! మరి డమ్మీ కాయిన్ అంటే పనికిరాని మా ఒక నాణెం అనమాట. అంటే చెల్లని నాణెం డమ్మీ అనమాట అది. అటువంటి చెల్లని నాణాన్ని నేను అంటాడు. నేను నాతో అంటే నా అంతట నేనుగా నేనెప్పుడూ నా అంతట నేనుగా నా సొంతంగా నేనేది చేయలేదు. అదే విధంగా మీ వాళ్ళంతట వాళ్ళుగా వాళ్ళేమి చేయలేదు. నా అంతట నేనుగా నేనేం చెయ్యలేదు. వాటెవర్ ఐ డూ హి హాస్ డన్ త్రూ మీ. నేనేదైతే చేశానో ఆయన నా ద్వారానే చేయించారు. కానీ అది చేసింది నేను కాదు. చేసింది నేను కాదు. ఎంత గొప్పగా చెప్తాడండి. చేసింది నేను కాదంటాడాయన. అని హి గెట్స్ ఇట్ డన్. ఆయనే చేయిస్తున్నారు. వాటెవర్ అదర్స్ మే థింక్ ఆఫ్ మీ హూ కేర్స్? ఐ యామ్ నాట్ మై ఓన్. ఇంకోడు ఏం ఆలోచించుకుంటే నాకేంటి? నాకనవసరం. ఎవడేం ఆలోచించుకుంటే నాకేంటి? నాకనవసరం. కానీ చేసేది నేను కాదు. You have to lose your individuality, and that is the real truth that I have gathered from my experience. You have to lose your individuality. అక్కడ ఇక్కడ మనము బాబా ఎప్పుడు మనకు మాట అంటారన్నమాట. ఇండివిడ్యువాలిటీ అంటే నీ విలక్షణత, నీ ప్రత్యేకత, నేను ప్రత్యేకము, నేను గొప్పవాడిని, నేను ఫలానా, నేను సుబ్రహ్మణ్యం, నేను ఫలానా, నేను ఇంత గొప్పవాడిని, నేను అంత గొప్పవాడిని ఇదంతా వదిలేయాలన్నమాట. కారణం ఏంటంటే నాలో ఏ రకమైన విలక్షణత లేదు. నేనేం ప్రత్యేకతలేమీ లేవు. నేను చెయ్యటం లేదు. ఆయన నా ద్వారా చేయిస్తూ ఉన్నారు. ఆయన చెప్తేనే నేను చేశాను. అంతేగాని నాదేమీ లేదు. విరుచంతటి వాడు అంటున్నాడు నాదేమీ లేదిది. యూ హావ్ టు లూజ్ యువర్ ఇండివిడ్యువాలిటీ. నీ ప్రత్యేకతను వదిలేయాలి. దట్ ఈస్ ద రియల్ ట్రూత్. అదే యథార్థము. అదే యథార్థమైన సత్యము. దట్ హ్యావ్ గ్యాదర్డ్ ఫ్రమ్ మై ఎక్స్‌పీరియన్స్. నా అనుభవంతో నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే, నీ ప్రత్యేకతను నువ్వు వదిలివేయాల్సిందే. నేను అనే భావాన్ని నువ్వు వదిలేయాలింకా. నేను చేస్తున్నాననే భావాన్ని నువ్వు చేస్తే, నువ్వు చేసినట్టు కాదనమాట దాని.
అంత గొప్పగా చెప్పారు బాబా. నిజంగా నేను అందుకనే ఈ పుస్తకం చదువుతూ ఉంటే అలా లీనం అయిపోతున్నాను పూర్తిగాను. ఐ స్టిల్ రిమెంబర్ ద వర్స్ట్ ట్రిప్ ఆఫ్ దిస్ బస్ విత్ మీ యాస్ ద డ్రైవర్ వెన్ ఐ మైసెల్ఫ్ బికేమ్ ఫ్రైటెండ్. నేను ఇప్పటికీ నాకింకా గుర్తు ఏంటంటే ఒక సంఘటన, అన్నిటికన్నా చాలా భయంకరమైన సంఘటన. అంటే చాలా చెత్త సంఘటన అన్నమాట. వర్స్ట్ అన్నమాట. అన్నిటికన్నా అంటే దాన్ని మిక్కిలి చేటైన సంఘటన అన్నమాట. చెడ్డ సంఘటన ఏంటో ఆయన చెప్తున్నారు. ఎవరు ఇరుచి గారు చెప్తున్నారు. ఆ బస్సు యాత్రల గురించి చెప్తున్నారు. ఆయనే భయపడిపోయేట. ఆ చెడు సంఘటనకి ఆయనే భయపడ్డాడట. వి వర్ గోయింగ్ ఫ్రమ్ ముల్తాన్ రైట్ అక్రాస్ నో మెన్స్ ల్యాండ్ టు బలూచిస్తాన్. ఇవాళ మీకు పాకిస్తాన్ ఇప్పుడు మీరు మన భారతదేశ చిత్రపటాన్ని కానీ మీరు గుర్తు చేసుకుంటే, ఆ పాకిస్తాన్ అక్కడ బాబా యొక్క పాకిస్తాన్‌ని దాంట్లో ఆ పాకిస్తాన్ దీంట్లో మనం కానీ గుర్తు చేసుకున్నాం అనుకోండి దాంట్లో. ఆ పాకిస్తాన్‌లో బలూచిస్తాన్ అని ఉంటుందన్నమాట. పశ్చిమ భాగంలో ఉంటుంది. బలూచిస్తాన్ అని ఉంటుందన్నమాట. ఆ బలూచిస్తాన్ బలూచిస్తాన్‌లో ఇవాళ ఆహ్, ఆ బలూచిస్తాన్‌లో అక్కడ కూడా బాబా అక్కడ వర్క్ చేశారు బలూచిస్తాన్‌లో. కానీ మొట్టమొదటి నుంచి ఆ బలూచిస్తాన్ ఏంటంటే, అది పూర్తిగా దాన్నేమంటారంటే, అది దొంగల ప్రాంతం అన్నమాట. పూర్తిగా అదొక దొంగల ప్రాంతం పూర్తిగా. అంటే ఆ రోజుల్లోనే ఆ రోజుల్లో పోలీస్ వాళ్ళు వెళ్ళడానికి భయపడేవారు ఆ ప్రాంతానికి. మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎంత భయంకరమైన ప్రాంతమో మీరు ఆ రోజు అర్థం చేసుకోవచ్చు. ఎంత భయంకరంగా ఉంటుందో ఆ ప్రాంతం. ఆ పోలీస్ వాళ్ళు వెళ్ళడానికి భయపడ్డ ప్రాంతం అన్నమాట ఆ దొంగల ప్రాంతం. సో, అది అటువంటి దొంగల ప్రాంతంలో వీళ్ళు ఈయన ఇరుచి గారు ఆయన డ్రైవర్‌గా ఆ బస్సును నడిపిస్తున్నారన్నమాట అక్కడ. ఆయన ఒక్కసారి చూద్దాం. ఓకే. ద నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ఈస్ ఎ ప్లేస్. అక్కడ నార్త్ వెస్ట్ అన్నమాట. అంటే 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 వాయువ్యములు అంటాం మనం. వాయవ్యం అంటాం. నార్త్ వెస్ట్ అంటే. ఆ వాయవ్యం వైపు పాకిస్తాన్‌లో ఆ వాయవ్యం వైపు అది ఏంటవుతుందంటే అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఈస్ ఎ ప్లేస్ ఈవెన్ ద బ్రిటిష్ కుడ్ నాట్ సెటిల్ బికాస్ ఆఫ్ ద హైవే రాబరర్స్. ఆ బ్రిటిష్ వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు ఉండలేకపోయారు. కారణం ఏంటంటే హైవే. ఆ రోడ్ల మీద రాత్రిపూట దొంగలు అన్నమాట. దోచుకుంటారన్నమాట. వాళ్ళందరూ కూడా దోచుకుంటారక్కడ. దొంగలందరూ కూడా దోచుకుంటారు. ఆ దోచుకునే దొంగలు వాళ్ళందరూ కూడా వాళ్ళేం జేసేవారంటే, వాళ్ళు రాత్రిపూట ఏదొచ్చినా, ఏ ప్రయాణికుడినైనా సరే, వాళ్ళు నిరభ్యంతరంగా దోచుకునేవారు. ఇంకా ఇంకా ఎక్కువ జేస్తే అంటే గజ దొంగలు అనే అంటే అది చాలా ఎక్కువగా ఉండేదనమాట. ఆ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉండేవారు గజ దొంగలు. మనిషి ప్రాణాలు తీసేసి ఆ ఒంటి మీద ఈవెన్ ఆహారం దొరికినా పట్టుకెళ్ళిపోయేవారు. ఆ విధంగా ఉండేదక్కడ. అక్కడ ఏ అది బట్ హి ఆహ్, ఐ డోంట్ నో వై బాబా హాడ్ ద ప్లెజర్ టు చాక్ ఔట్ అండ్ ఇటినరీ త్రూ బలూచిస్తాన్ సిన్స్ నోబడీ టుక్ దట్ రూట్. అయితే బలూచిస్తాన్ గుండా ప్రయాణించడం బాబా ఎందుకు ప్రయాణించారో నాకు తెలియదు గానీ, బాబా ఏం చేశారంటే, మొత్తం ఏర్పాటంతా మా ప్రణాళికంతా కూడా బలూచిస్తాన్ మీదుగా వెళ్ళాలి అని చెప్పేసి, బాబా ఆ ప్రణాళిక చేశారట. చేసిన తర్వాత ఎవరు కూడా అప్పటిదాకా ఆ బలూచిస్తాన్ మీదుగా వెళ్ళే సాహసం చేయలేదు. కానీ బాబా వెళ్లారు. బట్ హి ఆస్క్డ్ మీ టు ప్రిపేర్ ఫర్ ఇట్. సో హాడ్ టు ఫైండ్ ఔట్ ద లాస్ట్ గ్యాస్ స్టేషన్ అండ్ వేర్ వాస్ ద నెక్స్ట్ గ్యాస్ స్టేషన్. ఆయన బాబా నాకు ఏ విధంగా మనం ఏ రూట్‌లో ప్రయాణం చేయాలో అంతా ఏర్పాటు చేయమన్నారు. ప్లాన్ చేయమన్నారు బాబా. చేసిన తర్వాత ఈయన ప్లాన్ చేసిన తర్వాత ఇరుచి గారేంటంటే ఆయన ఎంతసేపు బస్సు నడుపుతున్నాడు గదా! పెట్రోల్ బంక్ ఎక్కడుంటుంది? నెక్స్ట్ పెట్రోల్ బంక్ ఎక్కడుంటుంది? లాస్ట్ పెట్రోల్ బంక్ ఎక్కడుంటుంది? ఇవన్నీ వెతుక్కుంటున్నాడనమాట ఆయన అన్నీను. అంటే ఒక్కొక్క పెట్రోల్ బంక్ మధ్యన దూరం ఎంత? బస్సు ఫుల్ ట్యాంక్ చేయిస్తే ఎంత దూరం వెళ్ళాలి అని అంతా ఆలోచిస్తున్నాడు. వి హాడ్ టు గో త్రూ దిస్ వెరీ హై వాలీస్ అండ్ ఇట్ వుడ్ ఆల్ హావ్ టు ట్రావర్స్డ్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ గేర్. సో, వి వుడ్ నీడ్ మోర్ గ్యాస్. ముఖ్యంగా చూడండి అంతా కూడా పర్వతాలు, లోయలు అన్నమాట. పర్వతం ఎక్కడం, పర్వతం దిగడం. మీరు బలూచిస్తాన్ మీరు కానీ చూస్తే, మీరొక్కసారి 'ధురంధర్' సినిమా మీరెవరైనా చూస్తే, ఆ 'ధురంధర్' సినిమా తాలూకు కొన్ని సీన్స్ మనకి యాక్చువల్లీ వెనకాతల అవన్నీ ఏఐ సీన్స్ కొన్ని.
అవన్నీ కూడా బలూచిస్తాన్ సీన్స్ అనమాట. మీకు స్క్రీన్ మీద మీరు గూగుల్ మీరందరూ మొబైల్స్‌లో బలూచిస్తాన్ అని కొట్టి దాని ఇమేజెస్ కానీ చూస్తే పెద్ద పెద్ద లోయలు, పెద్ద పెద్దవన్నీ ఉంటాయి. ఆ విధంగా ఉంటుందనమాట బలూచిస్తాన్ అంతా గూడా. ఆ విధంగా లోయలు, అదంతా లోయలు, పర్వతాలు. ఆ పర్వతాల మీద ఆ లోయల్లోను బస్సు మీకు మూ 3, 4 గేర్ వెయ్యరు. ఫస్ట్, సెకండ్ గేర్‌లోనే వెళ్తుంది. అంటే ఆ బస్సు ముందు 1, 2 గేర్లతో మాత్రమే ఎక్కగలం. 3, 4 వేస్తే బస్సు ఆగిపోతుంది. మళ్ళీ ఆ బస్సుని ప్రారంభించాలన్నమాట ముఖ్యంగా. అందుకనే అంటే ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ వేయడం వల్ల మీకేమవుతుందంటే ఎక్కువగా మీకు ఆ పెట్రోల్, ఆయిల్ కాలుతుందన్నమాట దాంట్లో. అందుకనే ఫస్ట్ అండ్ సెకండ్ గేర్‌లో వెళ్ళేవాళ్ళట వాళ్ళందరూ కూడా. సో ఇట్ వాస్ ఎ ట్రాక్ ఆఫ్ అబౌట్ 75 మైల్స్. అంటే 75 మైళ్ళు అన్నమాట. అంటే 75, 80 మైళ్ళేసుకోండి. 80 మైళ్ళంటే 120, 130 కిలోమీటర్లు మొత్తం ప్రయాణించాలి వాళ్ళు ఆ విధంగా పర్వతాల గుండా. వి స్టార్టెడ్ ఎట్ డాన్ ట్రావెలింగ్ ఫర్ 7½ అవర్స్ విత్ ద బస్ ఇన్ సెకండ్ గేర్. మేము పొద్దున్న అంటే సూర్యోదయం సమయంలో ప్రారంభమయ్యాం. ప్రారంభమయ్యి 7:30 గంటలు ప్రయాణం చేశాం. సెకండ్ గేర్ మాత్రమే వేసి ఇంక వేరే ఏ గేరు వేయకుండా 7:30 గంటలు వాళ్ళు ప్రయాణం చేశారట. దేర్ వర్ ట్రాక్స్ అలాంగ్ ద మౌంటైన్ స్లోప్స్ బట్ దే వర్ క్రియేటెడ్ ఫర్ ద జీప్స్ ఆఫ్ ద మిలిటరీ. ఆ చిన్న చిన్న దారుల్లా కనిపిస్తున్నాయి డేవో. కానీ మిలిటరీ వాళ్ళ జీపుల కోసం ఆ విధమైన దారులు ఏర్పాటు చేయడం జరిగింది. జీప్ వేరే, బస్ వేరే కదా! జీప్ వెళ్ళిన చోట బస్సు వెళ్ళలేదు కదా! జీప్ చిన్న ట్రాక్‌లో నుంచి వెళ్ళిపోగలదు. కానీ బస్సుకి కొంచెం పెద్ద ట్రాక్ కావాలి. కానీ ఆ విధంగా వాళ్ళు ఏం చేశారంటే ఆ మిలిటరీ వాళ్ళ జీపుల ట్రాకుల్లోనే వీళ్ళు ప్రయాణం చేశారు. దేర్ వాస్ నాట్ ఎ సింగిల్ బ్లేడ్ ఆఫ్ గ్రాస్. అంటే ఒక గడ్డి పోచ కూడా లేదుట అక్కడెక్కడ. అంటే అంత ఎండిపోయిన ప్రాంతం అన్నమాట అదంతా కూడా. అక్కడ అసలు గడ్డి పోచ లేదుట. సో వెన్ ఐ వెంట్ టు ఫిల్ అప్ ఎట్ ద లాస్ట్ గ్యాస్ స్టేషన్, ద మ్యాన్ దేర్ సా దట్ దే వర్ వుమన్. హి సెడ్ టు మీ, "వాట్, ఆల్ వుమన్? వేర్ ఆర్ యూ గోయింగ్?" "వి ఆర్ గోయింగ్ టు క్వెటా. డు యూ నో వేర్ యూ ఆర్ హెడింగ్ త్రూ నో మాన్స్ ల్యాండ్?" ఆయన మొత్తానికి ఒక పెట్రోల్ బంక్ దగ్గరికెళ్లారు. అదే చిట్ట చివరి పెట్రోల్ స్టేషన్ అంట. ఆ పెట్రోల్ స్టేషన్‌లో ఆ పెట్రోల్ కొట్టేవాడు ఈ మొత్తం బస్సులో అందరూ స్త్రీలే ఉండడం చూసి ఆయన అన్నాడు తిరుచుతో, "ఇంతమంది వీళ్ళందరూ కూడా స్త్రీలేనా? వీళ్ళందరితో ఎక్కడికెళ్తున్నారు మీరు?" అని అడిగాడట. అడిగితే మేము క్వెట్టా వెళ్తున్నాము అని చెప్పేసి అన్నాడు తిరుచ్. అంటే మీరు అక్కడ ఏ మనిషి తిరగని ప్రదేశంలోకి వెళ్తున్నారో తెలుసా అయ్యా? అంటే ఏ మనిషి నో మాన్స్ ల్యాండ్. మనిషి ఎవడు తిరగని ప్రదేశంలోకి మీరెళ్తున్నారు అని అన్నట్టాయన. అనేసరికి యెస్ వి నో ఇట్. బట్ దే ఆల్ రిలేటెడ్ టు కమాండర్ ఇన్ చీఫ్. అని ఆయన ఏం చెప్పాడు? అంటే తెలుసు మాకు తెలుసు. అంటే ఏ మనిషి తిరగని ప్రదేశం అంటే ఏంటది? దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే అసలు ఎవడో అక్కడికెళ్ళడానికి అందరూ భయపడతారని అర్థం. అంటే ఈయనేమన్నాడంటే ఈరోజు గారు అయితే లేదు లేదు వీళ్ళందరూ కూడా కమాండర్ ఇన్ చీఫ్ అంటే సర్వసైన్యాధిపతి. అంటే ఆ రోజుల్లో ఆ సర్వసైన్యాధిపతి అంటారు వాళ్ళందరినీ కూడా కమాండర్ ఇన్ చీఫ్ అంటే ఇప్పుడు ఆర్మీ చీఫ్ ఉంటాడు కదా జనరల్ ఆయనలాగనమాట. సర్వసేనాధిపతి అనమాట ఆయన. ఆ సర్వసేనాధిపతి యొక్క బంధువులు వీళ్ళందరూ అన్నట్టు ఆయన. రుచిగా చూడండి ఆయన చెప్పడం. సో ఐ హాడ్ టు గివ్ ఔట్ ఎ యార్న్ బికాస్ అదర్‌వైస్ రూమర్ మైట్ స్ప్రెడ్ టు బ్యాండిట్స్. నేను ఈ విధమైన అబద్ధం చెప్పాల్సొచ్చిందంటే, ఈ విధంగా గొప్పలు చెప్పుకోవాల్సొచ్చింది. అంటే గొప్పలు అంటే కొంచెం చిన్న కథ చెప్పాల్సొచ్చింది అతనికి. కారణం ఏంటంటే, నేను ఎక్కడ దొంగలకి ఈ విషయం వెళ్ళిపోతుందో అని చెప్పేసి నేను ఈ విధంగా జెప్పాను. చూడండి ఇరుచి గారు. అంటే ఇరుచి గారు ఆ పెట్రోల్ పోసేవాడితో చెప్పారనమాట. అంటే ఇది ఆ సర్వసేనాధిపతి యొక్క బంధువులు వీళ్ళందరూ అనంటున్నా. అంటే వాడికి భయం గదా దొంగలకి. మళ్ళీ వాళ్ళు మొత్తం సైన్యం అంతా వాళ్ళ కోసం వెతుక్కుంటూ వస్తుందేమో అని భయం అన్నమాట. వి హాడ్ టు బి వెరీ కాషియస్. సో ఐ సెడ్ దేర్ దే ఆర్ ద ఫ్యామిలీ ఆఫ్ ద కమాండర్ అండ్ ద ఎస్కార్ట్ ఇస్ దేర్. ఆ! అంటే ఆయన అన్నట్ట. ఆయన ఈరోజు గారు ఏం చేశారంటే వీళ్ళందరూ కూడా ఆ సైన్యాధ్యక్షుడి యొక్క దగ్గర బంధువులు. ఆయన ఏం చేశాడంటే వాళ్ళకి రక్షణ పంపించాడు. ఈ అంగరక్షకుల్ని పంపించారు. వీళ్ళతో పాటు కొంతమంది రక్షణార్థం కొంతమందిని పంపించారు అని చెప్పేసి ఈ రుచి గారు అన్నట్ట. సో, ఓహ్! ఎస్కార్ట్ ఇస్ దేర్ ఆల్ రైట్. ఆహా! అయితే మీకు రక్షణ ఉందన్నమాట. సరేలే అన్నట్టు అతను. ఆ పెట్రోల్ బంక్ అతను. వై షుడ్ వుమన్ గో దట్ వే? ఇట్స్ నాట్ గుడ్. Why don't you go by boat? We don't want to go by boat. They want to see the places. But this is not meant for sightseeing. It is for force. It is dangerous.
ఆయన అన్నట్టు. అయితే ఈరోజు గారు అన్నట్టు ఇంతమంది స్త్రీలున్నారు గదా! వీళ్ళందరూ ఈ ఈ ఈ దారి గుండా వెళ్ళడం ఎందుకు? హాయిగా శుభ్రంగా పడవలో వెళ్ళిపోవచ్చు కదా! అన్నట్టు. వాళ్ళు పడవలో వెళ్ళదలుచుకోలేదు. ఈ దారి గుండానే వెళ్లి ఆ ప్రాంతాలన్నీ చూడాలనుకుంటున్నారు. అంటే ఆ ప్రాంతాలేమన్నా చూడ్డానికి అవేమైనా చూసే ప్రాంతాలా? అవన్నీ మనం బాగా సుందరంగా ఉండే ప్రాంతాలా? అవన్నీ యుద్ధం జరుగుతూ అపాయకరమైన ప్రాంతాలని జెప్పేటతను. అనేసరికి వి వర్ గోయింగ్ త్రూ ద ఖైబర్ పాస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడు మీరు వింటున్నారు. ఖైబర్ పాస్ అని వింటూ ఉంటాం. ఖైబర్ కనుమలు అని అంటూ ఉంటారన్నమాట. ఆ ఖైబర్ పాస్‌లో అది మీరు ఒక్కసారి మీరు కానీ, ఆ ఫోటోస్ కానీ తీసి చూసినట్టయితే వికీపీడియాలో గాని, దాంట్లో చూసినట్టయితే ఆహ్, ఆ ఖైబర్ పఖ్తూన్‌వాలా అదెలా ఉంటుందంటే, ఆ పెషావర్ అటు సైడ్ ఎలా ఉంటుందంటే, మొత్తం అంతా పెద్ద లోయలు, గుట్టలు. నేను ఒక్కసారి వీలైతే ఒక్కసారి చూపిస్తానండి. ఆహ్, ఒక్కసారి యాహ్! ఓహ్! ఓహ్! 1 మినిట్. ఓకే. ఒక్కసారి అది మీకు తెలుస్తూ ఉంటుందా అండి. మీరు ఒకసారి ఆ ప్రాంతం చూస్తే వాళ్ళు ఏ విధంగా మీరు వెళ్లారో మీరు అర్థం చేసుకోవచ్చు. అంత గొప్ప ప్రాంతం అది. ఇగో చూడండి. ఈ ప్రాంతం ఎలా ఉందో. ఓహ్! ఇలా ఉంటుందన్నమాట ఖైబర్ పఖ్తూన్‌వా. ఇగో, ఇగో మీకు స్క్రీన్ మీద ఇప్పుడు క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి. ఆహ్, ఈ ఈ అంటే ఇది ఇవాళ 2025 ఫోటో ఇది. అంటే ఇవాళ ఇలా ఉంది. ఇవాళే ఈ రకంగా ఉంది. అంటే వీళ్ళెళ్ళింది కరెక్ట్‌గా 100 సంవత్సరాల క్రితం ఎళ్లారు. ఆ రోజుల్లో రోడ్డనేదే ఉండేది కాదిక్కడ. ఈ ప్రాంతంలో రోడ్డు లేదు, ఏమీ లేదు. ఒక చిన్న దారి అంటే మనుషులు నడిచే తోవలాగా ఉండేది. ఆ తోవలోంచి వీళ్ళెళ్లారు. అది అంటే బాబా ఎందుకు అంత ఆయన అదే అంటాడు ఇరుజు గారు. బాబా ఇంత కష్టపడ్డారు ఎందుకు అనే విషయం నాకెప్పటికీ అర్థం కాలేదు. అది వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ ఏమో అని అంటున్నారనమాట ఇరుజు గారు. నాకు వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ వాళ్ళ ఆ స్త్రీలందరికీ కూడా ట్రైనింగ్ పీరియడ్ ఏమో అని చెప్పేసి ఆయన అంటారు. ఇంకొక విషయం మనం గుర్తు చేసుకునేటట్టయితే ఇక్కడ ఏంటంటే అప్పుడు ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఇప్పుడున్నంత సెక్యూరిటీ ఉండేది గాదు. ఇప్పుడు ఉన్నంత ఇప్పుడు ఉన్నంత దాన్నేమంటారంటే, ఇప్పుడు ఉన్నంత కమ్యూనికేషన్ అంటే మనకి నెట్‌వర్క్ కూడా ఫోన్‌లు అలాంటివి గూడా ఉండేవి కావు. అలాంటి అంటే ఇలాంటి ప్రాంతాల్లో నుంచి అందరూ స్త్రీలే. ఉన్నవాళ్ళెవరు బాబా, ఇరుజ్, కాకబారియా ముగ్గురే ఉన్నారు. పురుషులు. ఇంక మిగతా వాళ్ళెవ్వరూ లేరు. ఇలాంటి ఆ స్త్రీలని 26 మంది స్త్రీలను తీసుకొని, ఈ విధంగా వెళ్ళడం అనేది మీరొక్కసారి ఆలోచించుకోండి. ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అంటే అవతార పురుషుడు ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నాడో అర్థం కాదు. బట్ ఇలాంటి ప్రాంతాల్లో చీకటి. ఇప్పటిలాగా ఎలక్ట్రిసిటీ లేదు, ఏమీ లేదు అప్పుడు. సో, ఈ విధంగా వాళ్ళు బయలుదేరారనమాట. సో, ఈ విధంగా ఆ ఖైబర్ పాస్ నుంచి వెళ్తున్నారనమాట. బస్ ఆహ్, ఓకే. ఎక్కడ ఒక్క నిమిషం. ఆ! థిస్ వాస్ హోమ్ టు బ్యాండిట్స్ ఫర్ మెనీ మైల్స్. అది ఆ యొక్క గజ దొంగ జై బాబా కట్ అయిపోయిందండి. ఓకే. ఇవాళ ఇక్కడ ఆపుతాను. ఆ! లేదు నో ప్రాబ్లమ్. రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. కట్ అయిపోయింది. జై బాబా. మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తాను. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా జై బాబా.